జల్సా. ఓకే, మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వద్దాం. చిరంజీవి త్వరలో పార్టీ పెట్టబోతున్నారన్న అంచనా జల్సా అంచనాలను కూడా ఆకాశానికి ఎత్తేసింది. మెగా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్న వాళ్లు, మెగాస్టార్ దృష్టిలో పడాలని తహతహలాడుతున్న వాళ్లు అంతా జల్సా చేసుకుంటున్నారు. ఫ్యాన్స్ తో పోటీ పడి అడ్వాన్స్ బుకింగ్స్ చేస్తున్నారు. కోస్తా నేతలైతే మరో అడుగు ముందుకేసి థియేటర్లనే గుత్తకు తీసేసుకుంటున్నారు. వారం రోజుల పాటు నో కౌంటర్ నో టికెట్స్, ఇది పరిస్థితి. కాంగ్రెస్ టీడీపీ నేతలు జల్సా చేసుకోవడానికి పోటీ పడుతున్నారు. ఏదో 1-2 ఆటలకు అడ్వాన్స్ బుకింగ్ చేసే నేతలు ఇలా వారానికి రూమాలేయడం ఎగ్జిబిటర్లకే మతిపోగొడుతోంది. My heart is beating, waiting, Anela, Mutondi, Madi, everybody, Alakade, Manasino, Sangati, Anulalo, Etikita, Tulukundi, Teaspoon, Tanu Balu Hotunde, Full Moon, Nanu Puri Kistunde, Cloud 9, విశాఖపట్నంలో పవన్ అభిమానులు చాలా భారీగా జల్సా చేసుకుంటున్నారట. వివరాలు మా ప్రతినిధి సాయిని అడిగి తెలుసుకుందాం. సాయి, విశాఖలో పవర్ స్టార్ అభిమానులు ఏ విధంగా జల్సా చేసుకుంటున్నారు? ఇక్కడ భారీగానే సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటి వరకు అంచనాల ప్రకారం విశాఖ నగరంలో 5 దాకా థియేటర్లలో జల్సా ప్రదర్శించబోతున్నారు. అలాగే జిల్లా మొత్తం మీద 50 థియేటర్లు ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 35 స్క్రీన్స్ ఒక్క విశాఖ జిల్లాకే ఉన్నాయి. టోటల్ గా లెక్కేసుకుంటే గతంలో ఉత్తరాంధ్రలో ఒక్క మొదటి వారంలోనే 1,25 లక్షల రూపాయల వరకు కలెక్షన్స్ వస్తాయని అంచనా ఇస్తున్నారు. 3 వారాలకి 3 కోట్ల రూపాయలు కనీసం కంపల్సరీగా వస్తుందని అంచనా ఇస్తున్నారు. ఇది గతంలో ఇంద్ర, సాగు అలాంటి చిరంజీవి సినిమాలతో పాటుగా ఖుషీకి ఉన్నటువంటి బ్రేక్ గత రికార్డులన్నింటినీ కూడా జల్సా బ్రేక్ చేస్తుందని అభిమానులు అంచనా ఇస్తున్నారు. దీనికి అనుగుణంగానే ఇక్కడ టికెట్ల బుకింగ్ అనేది జరిగిపోతుంది. దాదాపుగా 1 వీక్ సరిపడా టికెట్లు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్లు అయిపోయినట్లుగా అంచనా. అయితే థియేటర్లకు అలాగే వెనక పూర్తిగా ఇచ్చేటట్లయితే వాటి మీద చర్య తీసుకున్నాం. గతంలో అధికారులు ప్రకటించిన నేపథ్యంలో పూర్తిగా ఇవ్వకుండా 75% ముందు చేతికి ఇచ్చేస్తున్నారు. మిగతా 25% ఆ రోజు థియేటర్ల అమ్మకానికి ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే అటు పబ్లిక్ నుంచి ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు చిరు అభిమానులతో పాటు టోటల్ గా వేదికకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున స్పందన లభిస్తుందని చెప్పి ఆశిస్తున్నారు. అయితే సాయి, రాజకీయ నేతల హల్చల్ ఎలా ఉంది? ఇక్కడ రాజకీయ నేతల హల్చల్ తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడున్న ఎమ్మెల్యేల వర్గాలు వ్యాపార లావాదేవీల మీద ఉంటుంటారు. దీంతో రాజకీయాల కంటే కూడా ఎక్కువగా వ్యక్తిగత కార్యకలాపాలతో ఉండటం వల్ల అభిమానుల కోసం అని చెప్పి థియేటర్ బుక్ చేసుకునే కలిసి తక్కువగానే ఉంది ఈ ఏరియాలో. కాకపోతే అభిమానుల కోసం రికమెండేషన్ చేసే వ్యవహారాలు మాత్రం నడుస్తానని సినిమా థియేటర్ల దగ్గర ఎక్కువగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ అలాగే రామ్ చరణ్ తేజ్ అభిమానుల హడావిడి మాత్రం చాలా ఎక్కువగా అనిపిస్తుంది. ఇప్పటికే రక్తదాన శిబిరాలని, అంటే జల్సా సక్సెస్ కావాలంటూ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. అదే సమయంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు పబ్లిసిటీకి భారీగా ప్రతి ప్రాంతంలో కూడా ప్రచారాలు చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి. ప్రస్తుతానికి విశాఖలో పవన్ ఫ్యాన్స్ జల్సా అది. ఇక జల్సాతో జాగ్రత్తగా ఉండాలనుకునే వాళ్ళు కొందరున్నారు. ఫ్యాన్స్ గా వారంతా జై చిరంజీవి అనే బాపతే గాని ఇప్పుడు రాజకీయ రంగు అంటుతుండడంతో జల్సాతో ఐడెంటిఫై కావడానికి పెద్దగా ఇష్టపడటం లేదు. ఇదివరకు చిరంజీవి ఫ్యామిలీలో ఎవరి సినిమా వచ్చినా పోస్టర్ల నిండా స్థానిక నేతలు దర్శనమిచ్చేవాళ్లు. జల్సా విషయంలో ఆ జోరు కాస్త తగ్గింది. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఇందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. రాధా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. రివాల్వర్ సరెండర్ ఇష్యూలో పవన్ హల్చల్ చేసినప్పుడు పక్కనే ఉన్న రాధా జల్సాకు మాత్రం దూరం పాటిస్తున్నారు. అలాగని తన మెగా అనుచరుల్ని నిరుత్సాహపరచలేక ఒక్క శైలజ థియేటర్ ను మాత్రమే బుక్ చేశారన్నది కొసమెరుపు. ఏదైనా వినూత్నంగా ఏదైనా కార్యక్రమం చేద్దామని, ఏంటంటే ర్యాలీలు పెట్టి స్కూల్ పిల్లలకి ఇబ్బంది లేకుండా థియేటర్ దగ్గర వినూత్నంగా ఒక మంచి పద్ధతిలో చేద్దామని ఆలోచనలో ఉన్నామండి. లేదండి, మనకేం తెలియదండి ఆయన. సో బెజవాడలో జల్సా హల్చల్ గురించి మా ప్రతినిధి భావన అడిగి తెలుసుకుందాం. భావన, బెజవాడలో జల్సా హడావుడి ఎలా ఉంది?
కానీ బెట్టువేలో జలసా హడావిడికి వస్తే అంతా ఇంత కాదు, అభిమానులు ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందో అనేసి చాలా యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ 29th ఒకసారి డేట్ అనౌన్స్ అయింది కాబట్టి అప్పటికే ఈ సేవ ద్వారా టికెట్స్ బుక్ చేసేసుకున్న అభిమానులు 29th రిలీజ్ కాకపోవడంతో చాలా ఫీల్ అయినట్టు వాళ్ళ మాటల్లో మనకి అర్థమవుతుంది. వాళ్ళ విజయం కూడా ఈ సినిమా అభిమానులు కలవడం జరిగింది. వాళ్ళు చాలా నిరుత్సాహంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లా ఉన్నారంటే 29th రిలీజ్ అవ్వాల్సిన మూవీ ఇంత లేట్ అయితే మరి పవన్ అభిమానులు అన్నట్టు మాకు నిరుత్సాహం ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. అయితే రేపు 2nd రిలీజ్ అవుతుందని మాత్రం చాలా హడావుడి చేసేందుకు వాళ్ళు ప్లాన్స్ కూడా వేస్తున్నారు. అనాథ పిల్లలకి సినిమా చూపించాలని, అలాగే థియేటర్ ముందు మార్నింగ్ షో, అప్పుడు పాలాభిషేకాలు, ఇలా రకరకాల కార్యక్రమాలు చేస్తామని వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. అయితే మూవీ మాత్రం చాలా బాగుంటుంది అనేసి లైవ్ బ్యాక్ డ్రాప్ కాబట్టి డెఫినెట్ గా అంచనాలకు తగ్గట్టుగానే మూవీ ఉంటుందని ఇక్కడ విజయవాడ అభిమానులకు కనబడుతుంది. కుషన్ సినిమా తర్వాత అంతటి సక్సెస్ కుషన్ రికార్డ్స్ కూడా బ్రేక్ చేస్తుంది అనేసి అభిమానులు చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. రాని అయితే భవన రాజకీయ నేతల రెస్పాన్స్ ఎలా ఉంది? వంగవీటి రాధాకృష్ణ కాస్త సైలెంట్ అయ్యారన్న సమాచారం ఉంది. కానీ మీరు చెప్పింది కరెక్టే. ఈసారి మాత్రం రాజకీయంగా అంతగా ఎవరు ముందుకు రానట్లు కనబడుతుంది. ఎందుకంటే చిరంజీవి పార్టీ పెట్టే అవకాశం ఉంది అనేసి వార్తలు రావడము, అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఆ ఏర్పాటులో మునిగి ఉండడంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇన్నాళ్ళు చిరంజీవి సినిమా అన్న, పవన్ అన్న, అంతకు మొన్నటి వచ్చిన చిరుత మూవీకి కూడా ముందుకొచ్చి ర్యాలీలు చేసి హడావుడి చేసిన నేతలందరూ ఈసారి మాత్రం వెనక్కి తగ్గారని చెప్పాలి. ముఖ్యంగా చెప్తే మనం వంగవీటి రాధాకృష్ణ వచ్చి ప్రతి మూవీ చిరంజీవి మూవీ ఏదొచ్చినా మెయిన్ ఆయన బైక్ ర్యాలీస్ పెట్టడం మనకి ఇక్కడ విజయవాడలో కనబడుతుంది. బైక్ ర్యాలీస్ పెట్టడం, అలాగే యువతను బాగా ఎంకరేజ్ చేసి థియేటర్స్ దగ్గరికి వెళ్ళడం, అలాగే ఫస్ట్ షో వాళ్ళు చూడడం అనేది చాలా సార్లు గమనించిన విషయం. అలాగే నెహ్రూ ఎమ్మెల్యే నెహ్రూ కొడుకు వచ్చి కూడా పెద్ద పెద్ద కటౌట్స్ ఏర్పాటు చేయడం, స్పెషల్లీ చిరంజీవి పవన్ కళ్యాణ్ అనేసరికి భారీ ఎత్తున ఎంత అయితే చిరంజీవి పవన్ కళ్యాణ్ కటౌట్స్ ఉంటాయి అంత ఎత్తున పక్కన అతని ఫోటోస్ కూడా పెట్టి చాలా ఆకర్షించుకునేటట్టు కూడా ఆయన చాలా సార్లు చేసి ఉన్నారు. అయితే ఈసారి మాత్రం అటువంటి కటౌట్స్ మాత్రం విజయవాడ. థ్యాంక్ యూ వెరీ మచ్ భావన. విజయవాడ అధికార పార్టీలోనే కాదు ప్రతిపక్ష టీడీపీలోనూ సలసలమంటోన్న జల్సా గురించి మరిన్ని వివరాలు ఆఫ్టర్ షార్ట్ బ్రేక్.